తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, మా దివ్యమైనటువంటి యేసు అను పరిశుద్ధ నామమును బట్టి మేము అతిశయిస్తున్నాము, ప్రార్థిస్తున్నాం. మీరు మాకు దయచేసినటువంటి రక్షణానందమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఆ క్రమంలో మేము కృతజ్ఞతాస్తుతులు కూడా మేము సమర్పిస్తున్నాం. దేవా, గత కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి సహాయమును బట్టి, సమృద్ధిని బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి మీకే వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా గత వారమంతా కూడా మమ్మల్ని సంరక్షించినందుకు స్తుతులు స్తోత్రాలు దేవా. మరి ఈ విధముగా మేము భౌతికంగా కలుసుకొనలేనటువంటి స్థితిలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమముల ద్వారా, ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా మేము మిమ్మల్ని ఆశ్రయించడానికి, మిమ్మల్ని కనుగొనడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యము వినడానికి, మీ యొక్క పరిశుద్ధ బల్లను సమీపించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశములను బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండండి, మీ అధ్యక్షత అందించండి. మీ పరిశుద్ధ ఆరాధన మీ హస్తముల మీదుగా మీ అధ్యక్షతలో జరిగించండి, నడిపించండి, మహిమ పొందండి. మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, దర్శించమని, దీవించమని, ఎటువంటి అంతరాయం లేకుండా ఈ ఆన్లైన్ ఆరాధన వీక్షిస్తున్న వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి దీవెన, ఆశీర్వాదము ఈ ఆరాధన అంతటి ద్వారా అనుగ్రహించమని, సంఘమును నానాటికి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనమందరము లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 12వ కీర్తన దేవ సంస్తుతి చేయవే మనసా అనే కీర్తన పాడుట ద్వారా మనము పరిశుద్ధ సంభాక్తపు ఆరాధన ప్రారంభిద్దాము. సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా నీలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చు విపుండు మార్గము తెలిపి మోషేకు తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవా నీకు తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మనమందరమును ఆలవుని నిలబడి ఉండగా ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం యుక్తముగా మహింపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము కలిసి ఇలాగ చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహింపరచున్నాము. నీ మహిమాతిశయముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, మమ్మను కరుణింపము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వాడా, మమ్మల్ని కనికరించము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసుక్రీస్తు. నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము,
మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీనూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీర రక్తం పుచ్చుకుంటకు కూడి వచ్చున్నాము. కాబట్టి మనమందరము మోకాళ్ళుని మౌనంగా ఉండి మనను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకదము. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి కలవాలకటు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. మూడవ పుటలో ఉన్న ప్రార్థన అందరము కలిసి చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికియు దుష్టత్వము నుండి తొలగకుంటిమి. మమ్మను కనికరించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి కలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళు వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములు వినుడి. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు తన ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రైన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారికి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందు మనను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆత్మకు తోడై ఉండును గాక. దయచేసి మనమందరం లేచి
నిలబడి ఉండగా స్వార్థ పట్టణము గావించబడును. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా లూకా సువార్త 19వ అధ్యాయము 11 నుంచి 27 వరకు. లూకా సువార్త 19వ అధ్యాయము 11 నుంచి 27 వరకు. వారు ఆ మాటలు వినుచుండగా తను యెరూషలేమునకు సమీపం ఉండటం వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలన ఆయనకు ఉపమానం చెప్పాను. ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మళ్ళా రావాలని దూర ప్రాంతం ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులందరినీ ద్వేషించి ఇతను మమ్మల్ని నేలట ఇష్టం లేదని అతని వెనక రాయబారం పంపిణీ. అప్పుడు అతడు ఆ రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును తన వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులని తన వద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదట కూడా ఆయన ఎదుట వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించని చెప్పగా అతను, బల మంచి దాసుడా, నీ కొంచెంలో నమ్మకంగా ఉండమని గనక 10 పట్టణంలో నీ మీద అధికారం ఉండమని వారితో చెప్పాను. అంతటా వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలను లభించిననగా అతను, నీవును 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా భార్య కూడా వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడను, విత్తని దాన్ని కోయవాడవై కఠినడువు కనుక నీకు భయపడి దీని రూమాలను కట్టి ఉంచితనని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటలను బట్టియే నీకు తీర్పు తీర్చబడను. నేను పెట్టిన దానికి ఎత్తువాడను, విత్తన దానికి కోయినవాడిని కఠినని నీవు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్మును సాహుకాలం యొద్ద ఉండనేలా అట్లు చేసి ఉండనెల్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందిని అని వారితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనాలు తీసుకు 10 మీనాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకు అతను, కలిగిన ప్రతిదానికి ఇవ్వబడను, లేని వాని వద్ద నుండి వాని కలిగినదని తీసివేయబడినని మీతో చెప్తున్నాను. మరియు నేను తమ్మును ఏలుట నీకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడ తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించడని చెప్పాను. దేవుడి వాక్యం చూసింది. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. మనమందరమును అలాగునే నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 622వ కీర్తన సంగీతము ప్రియమైన టి నాయాత్మ అనే కీర్తన పాడుట ద్వారా మనము వాక్యము కొరకు సిద్ధపడతాము. స్తోత్రంబు చెల్లింపు, మహిమా శక్తులు గల నారిని మన్నింపు. కూడుట వీణల గానమున సన్నుతుల సంగరండి. సర్వము వింతగా పాలన చేయుచు నిన్ను, వరుడ విహగ పక్షము నందిడి మీను. నారాయగా నడిపి సుఖముగా
బ్రోచిన ప్రభును తీర్పు ఎంతో చమత్కృతిగా నా ఆత్మని సృజించి క్షేమమారోగ్యమునే సగగా నడిపించి కష్టములో మోదివిరెక్కలతో బ్రోచిన ప్రభును తీర్పు అందరుగా చెడులాకు నీ స్థితి దీవించి ఆకాశమందు నుండి కృపను కురిపించి ప్రేమతో జూచున తండ్రివాడు శక్తున ప్రభును తీర్పు సకలంతఃకరణంబు లాతోడను తీర్పు ఆయన నామ ప్రసిద్ధి నిత్యంబు కీర్తింపు వెలుగులో నబ్రహం సంతతితో ప్రభును తింపు దయచేసి కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రభువా, మా రాజా, మా అధిపతి, మా యొక్క సృష్టికర్త, మమ్మలను ప్రత్యేకముగా రూపుదిద్దుకున్నటువంటి మా యొక్క పరమ తండ్రి, మరలా మేము మా దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటి స్థితిలో మేము అతిశయిస్తూ ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక దానిని కాపాడుకొని కొనసాగించుకున్నట్లు ఎత్తబడు మీ సంఘములో మేము స్థిరముగా నిలబడినట్లు, విశ్వాసంలో నడుచున్నట్లు, మీ వాక్యములో మరింత బలపడినట్లు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బుజ్జగించి హెచ్చరించి మమ్మలను బలోపేతం చేయమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి అంశము మనకు ఇవ్వబడింది. ఆ మాటకు వస్తే ఈ ఆదివారము మనకు స్టివర్డ్షిప్ సండే అని అన్నారు. తెలుగులో గృహ నిర్వాహకత్వపు ఆదివారం. దీని యొక్క అంశం ఏ విధంగా ఉన్నదంటే స్టివర్డ్షిప్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. స్టివర్డ్షిప్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ.
దీనికి తెలుగులో మరువలేక స్పష్టముగా ఉండుట మరియు జవాబుదారీతనం. ఈ మరువలేక స్పష్టముగా అనే మాట చాలా తేలికగా ఉన్నది. దీనికి మంచి పదం పారదర్శకత అంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇంగ్లీష్లో ట్రాన్స్పరెన్సీ అన్నారు కనుక తెలుగులో మనము పారదర్శకత అనటం సబబు. కనుక తెలుగులో అంశము ఈ విధముగా మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. గృహ నిర్వాహకత్వపు ఆదివారము, పారదర్శకత మరియు జవాబుదారీతనం, లేక పారదర్శకతగా ఉండుట మరియు జవాబుదారీతనం. దేవుని ప్రియమైనటువంటి జనాంగమా, ఈ అంశము నిజముగా అధికారంలో ఉన్న వారికి, అధికారము చలామణి చేసేవారికి, ముఖ్యంగా ఖజానాలు కాపాడేవారికి, ఖజానాలు మీద అధికారులుగా ఉన్నవారికి, ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి, ఇక యాజమాన్యానికి, ఇక రక్షకులకు, ఆ మాటకు వస్తే ఈ కస్టోడియన్స్ అంటాం, ఈ యొక్క నడిపింపులో ఉన్న వారికి, నాయకత్వంలో ఉన్నవారికి, ఇది బహు ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎప్పుడంటే వీరు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, వీరు పారదర్శకత చూపించలేనప్పుడు, వీరు జవాబుదారీతనాన్ని చూపించలేనప్పుడు, నిర్వర్తించలేనప్పుడు ఇది కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి దేవుడు మన బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. ఏంటా బాధ్యత అంటే, నీకు ఇవ్వబడినటువంటి పనిలో, అది ఏ పనైనా సరే, నీవు తండ్రిగా ఉన్నావా, నీ తండ్రితనంలో, తల్లిగా ఉన్నావా, నీ తల్లితనంలో, నీవు పాస్టర్గా ఉన్నావా, నీ పాస్టర్ తనంలో, నీవు చర్చిలో ఇంకేదైనా పదవిలో ఉన్నావా, దానిలో, లేక నీకేదైనా బాధ్యత అప్పగించబడిందా, దానిలో నీవు పారదర్శకత కలిగి జీవించాలని దేవుడు ఈ దినం మనకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద సండే టు బి రిమైండెడ్ ఆఫ్. మనం మన బాధ్యతలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఒక ఆదివారం. ఏంటా బాధ్యత అంటే మనందరికీ తెలుసు. స్టూడెంట్స్కి చదువు వారి బాధ్యత, ఉద్యోగస్తులకు వారి ఉద్యోగం ఒక బాధ్యత, డ్రైవర్లకు డ్రైవింగ్ ఒక బాధ్యత, ఇక ఏ ఆలోచనలో ఉన్న వారికి ఆలోచన సభకు, టు ద కౌన్సిల్స్, టు ది అసెంబ్లీస్, టు ద పార్లమెంట్స్, టు ద కాంగ్రెస్, టు ది society that is entrusted with certain activity, వారందరికీ కూడా పారదర్శకత అవసరమని, జవాబుదారీతనం అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మన యొక్క అంశమై ఉన్నది. ఇంతకు ఈ గృహ నిర్వాహకత్వము లేక స్టివర్డ్షిప్ అనే మాటకు అర్థం ఏమై ఉన్నది అంటే, నేను ఈరోజు డిక్షనరీలో ఈ ఒక వర్డ్కి నేను మీనింగ్ తీసుకొని వచ్చాను. ఏమనుందంటే, స్టివర్డ్షిప్ అనేటువంటి మాటకు ద జాబ్ ఆఫ్ సూపర్వైజింగ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ప్రాపర్టీ. అంటే ఒక భవంతికి, ఒక ప్రాకారానికి,
ఒక స్థలానికి, ఒక పొలానికి, ఒక మఠానికి, ఒక ఖండానికి నిన్ను ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఏర్పాటు చేయబడినటువంటి స్థితిని స్టివర్డ్షిప్ అనేటువంటి మాటతో వారిని ఆపాదించడం జరిగింది. కనుక అప్పుడు ఈ యొక్క డిక్షనరీలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి మనం తీసుకుంటే మనమందరము కూడా ఏదో ఒక పర్యాయంలో ఈ బాధ్యతలో ఉన్నాం, ఏదో ఒక బాధ్యతలో ఉన్నాం. ఆ బాధ్యతలో మనము నడుస్తున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనము కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కొనసాగేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఈ యాత్రలో లేక ఈ ప్రయాణంలో మనము అనేక మార్లు మానవులము కనుక, బలహీనులము కనుక అనేక మార్లు తొట్టిల్లిపోతూ ఉంటాం. వి ఫాల్ ఎట్ టైమ్స్. మనము జవాబుదారీతనం చూపించలేక, అకౌంటబిలిటీ చూపించలేక, ఈ ట్రాన్స్పరెన్సీ చూపించలేక, పారదర్శకత చూపించలేక, ఈ జవాబుదారీతనానికి దూరంగా మనం వెళ్ళిపోతున్నామేమో. అందుకే దేవుడు మనకు ఈ చక్కని అంశాన్ని మనకు సందేశంగా మనకిస్తున్నాడు. మరి చదువుకున్నటువంటి మొదటి పాఠ్య భాగంలో ఇక్కడ మోషే భక్తుడు ఏం చేశాడంటే ఒక పిలుపును ప్రకటించాడు. హీ డిక్లేర్డ్ ఏ కాల్, ఇన్విటేషన్. దేనికంటే వారు అరణ్యయానంలో ఉన్నారు. వారు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయం లేదు. ప్రార్థన చేసుకోవడానికి దేవాలయం అవసరమైనది కనుక ఒక గుడారం ఏర్పాటు చేసుకోవాలని వారు తీర్మానం చేసుకున్నారు. ఆ గుడారము ఏమై ఉన్నదంటే ప్రత్యక్ష గుడారం. దాన్ని టబర్నకిల్ అని ఇంగ్లీష్లో అనటం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి పేరు ఏంటంటే నిర్గమకాండము 36వ అధ్యాయంలో మొదటి వచనంలో పరిశుద్ధ స్థలం అనే మాట వాడారు. పరిశుద్ధ స్థలం అంటే హోలీ ప్లేస్ ఆర్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు నివసించేటువంటి స్థలం. ఒక గుడారంగా వేసుకున్నారు. మన తర్వాత మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనము ఈ గుడారం గురించి మనము ధ్యానం చేసుకుంటాం. ఖాళీ స్థలం, ఖాళీ సమయంలో, ఖాళీ సందర్భాల్లో మనము ఈ గుడారం గురించినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటాం. కానీ దానికి హోలిస్టిక్గా, ఓవరాల్గా ఇవ్వబడినటువంటి పేరు ఏంటంటే పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్ ఆర్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేటువంటి మాట ఇవ్వబడింది. ఇంగ్లీష్ బైబిల్లో టబర్నకిల్ అనేటువంటి మాట లేకపోతే శాంక్చురీ అనేటువంటి మాట కూడా ఇవ్వబడింది. శాంక్చురీ అంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము యొక్క నిర్మాణము కొరకు ఏం చేశాడంటే మోషే భక్తుడు, జాగ్రత్త గమనించండి, మోషే భక్తుడు ఏం చేశాడంటే ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురు అనెను. బెసలేల్, అహోలియాబ్ అనేటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. వీరిరువురిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరే ఎందుకంటే వీరు బహు ప్రజ్ఞాశాలులు, ప్రజ్ఞా వివేకము కలిగినటువంటి వారు. వారికి జ్ఞానం ఉన్నది. పరిశుద్ధ స్థలం అంటే ఏంటో తెలుసు, దైవజనుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని క్రియలంటే ఏంటో తెలుసు, దేవుని కార్యాలు ఏ విధంగా చేయాలో వీరికి తెలుసు. అందుకే మోషే వీరిని ఏర్పాటు చేసుకొని వీరందరినీ పిలిపించాడు. పిలిపించినప్పుడు ఏం జరిగిందో చూడండి, 2వ వచనంలో బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై
వారి పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకునేది. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటంటే, పరిశుద్ధ స్థలము యొక్క నిర్మాణము కొరకు మోషే ఇచ్చినటువంటి పిలుపును బట్టి అక్కడ వీరిద్దరు బెసలేలు మరియు ఈ యొక్క అహోలియాబులు వీరిద్దరూ కూడా మోషేకు సహకరించడానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఈ అరణ్యయానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అందరూ కూడా మోషేకు సహకరించడానికి వచ్చేసారు. వారందరూ వచ్చిన తర్వాత వీరేం చేశారో చూడండి. 6వ వచనంలో లేక 5వ వచనం నేను చదువుతాను. 4 నుంచి క్లారిటీ ఉంటుందండి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి, చూసారా, ఆ పని మధ్యలో ముగించుకొని లేకపోతే ఆపివేసి వచ్చి మోషేతో ఏం సెలవిచ్చారు? 5వ వచనంలో, చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, ఇదండి ట్రాన్స్పరెన్సీ అంటే, పారదర్శకత అంటే ఇది. మన వాళ్ళు ఏం చేస్తారు? గుడి కట్టాలి, రసీదు పుస్తకాలు తీసుకెళ్ళి డబ్బులు పోగు చేయండి అంటే ఎన్ని రసీదు పుస్తకాలు తీసుకెళ్తారో తెలియదు, ఎన్ని రసీదులు రాస్తారో తెలియదు, ఎంత పోగు చేస్తారో తెలియదు. సరిపోయిందనే మాట మన జీవితంలో మనం అనం కూడా. ఇక్కడ పరిశుద్ధ స్థలానికి సరిపోయినటువంటి మూల్యం వచ్చేసింది, సరిపోయింది. వీళ్ళందరూ వచ్చేసి ఆ పని ముగించుకొని వచ్చి, మోషే గారు, ఓ నాయకుడా, ఈ పనికి సరిపోయినటువంటి ధనం, సామాన్లు, సామాగ్రి వచ్చేసింది, సరిపోయింది అని చెప్పాలంటే ఎంత సంతృప్తి ఉండాలండి. నాకు ఇది చాలు. మన వాళ్ళు ఎంతసేపు కూడా ప్రోగు చేసే పనిలోనే ఉంటాం, కానీ మనం సరిపోయింది అనే మాట ఎక్కడైనా విన్నామా? మనం ఎక్కడైనా, ఎవరి దగ్గరైనా, ఏ పాస్టర్ గారి దగ్గరైనా సరే చాలండి అనేటువంటి మాట. అందుకే ఫస్ట్ పాయింట్ ఈ విధంగా రాసుకున్నాను నేను. స్టివర్డ్షిప్ ఈజ్ టు ఒబే టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈవెన్ వెన్ యు ఆర్ స్కిల్ఫుల్. గృహ నిర్వాహకత్వం అనగా దైవజనుని మాట అంగీకరించుట. ఏంటి దైవజనుని మాట? మీరు ప్రోగు చేయండి అన్నాడు దైవజనుడు. వీరు ప్రోగు చేయడం ప్రారంభించారు. పరిశుద్ధ స్థలానికి మీరు కంకణం కట్టండి అన్నాడు. వీరందరూ కూడా వేగంగా వచ్చేశారు, పని ప్రారంభించారు. మీరు ప్రోగు చేయండి అన్నప్పుడు ప్రోగు చేశారు. ఇప్పుడు మోషే మరలా ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? 6వ వచనంలో, ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దు ఆజ్ఞాపించాడు. ప్రోగు చేయండి అన్నాడు, ఇప్పుడేమో తేవద్దు అంటున్నాడు. అంటే దైవజనుని యొక్క పారదర్శకత చూడండి. దైవజనుని యొక్క పారదర్శకత, దైవజనుని యొక్క అకౌంటబిలిటీ, దైవజనుని యొక్క గృహ నిర్వాహకత్వము, దైవజనుని యొక్క జవాబుదారీతనం ఈ విధంగా ఉంటుందండి. కనుక ఇక్కడ మనము గమనించవలసినటువంటి మాట ఏంటంటే, ది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏమిటంటే, నాకు చాలు. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు చూడండి, ఐదవ వచనంలో, చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకువచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దు
అని ఆజ్ఞాపించాడు. కనుక ఆ పాళెమంతటను ఆయన మాటను చాటించింది. కనుక దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ స్టివర్డ్షిప్ ఈస్ టు ఒబే. దైవజనుడు చెప్పినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట యథార్థమా కాదా అని ఆలోచించాలి. మోషే పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడినప్పుడు వీరందరూ కూడా వేగిరపడ్డారు. పరిశుద్ధమైన మాట్లాడిన మాటకు విలువ ఇవ్వాలి. దైవజనుని యొక్క మాటలో విలువ ఉన్నదో బెరీజు వేసుకోవాలి. దైవజనుడు మాట్లాడే మాట స్వార్థంగా మాట్లాడుతున్నాడా, సేవ కొరకు మాట్లాడుతున్నాడా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ దైవజనుడు, మోషే అనేటువంటి ఈ దైవజనుడు ఒకానొక సమయంలో, సందర్భంలో ఇక మీరు ఈ యొక్క కలెక్షన్స్ మీరు ఆపివేయండి అన్నాడు. వారందరూ కూడా దైవజనుని మాట విని వారు ఆ మాట వినడం మాత్రము కాదు కానీ ఆ మాటను చాటించారు, ఆ మాటను ప్రకటించారు. కనుక ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటలను స్వీకరించాలి. రెండవది, మనము చదువుకున్నటువంటి రెండవ పాఠ్య భాగమైనటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీయులతో ఏమంటున్నాడంటే 15వ వచనంలో, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములో మరియు పుచ్చుకొని విషయములోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. కనుక అకౌంటబిలిటీ ఈస్ గివింగ్ అండ్ రిసీవింగ్, అండ్ కంటెంట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. జవాబుదారీతనమనగా ఇచ్చుట మరియు పుచ్చుకొనుట, మరియు పుచ్చుకొనుట యందు సంతృప్తి పొందుటయే పారదర్శకత. ఇది కూడా మనము మొదటి పాయింట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. రెండవ పాయింట్లో కూడా అదే మనకు కనబడుతుంది. సంతృప్తి పొందటము, ఉన్నదానిలో సరిపెట్టుకొనటము పారదర్శకత. ఇక పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఇచ్చు పుచ్చుకొనుటలో మనమే సాటి. మీరు ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను. నేను ఇచ్చాను, మీరు పుచ్చుకున్నారు. మనము పరస్పరం ఇచ్చుకున్నాము, పుచ్చుకున్నాము. ఇప్పుడు 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎవరు చెప్తారు ఈ మాట మరలా? ఆనాడు మోషే చెప్పాడు, మోషే చుట్టూ ఉన్న ఇశ్రాయేలు చెప్పారు సరిపోతుంది మనకు అని. ఈరోజు ఏం చెప్తున్నాడంటే పౌలు భక్తుడు ఫిలిప్పీలతో, నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. నాకేం తక్కువ చేశారు మీరు? ఫిలిప్పీ సంఘమా, మీరు నాకేం తక్కువ చేశారు? నాకు సమస్తం ఇచ్చారు. మీరు సమస్తం, మీరు నన్ను చూస్తున్నారు, నా అవసరాలు తీర్చారు. అయితే నేను ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడట్లేదు, నేను ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడట్లేదు, నా యొక్క స్వార్థం గురించి మాట్లాడట్లేదు, నా యొక్క అవసరాల గురించి మాట్లాడటం లేదు. నేను స్వార్థ పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు నాకు వ్యక్తిగతంగా చేసినా నేను దాని గురించి మాట్లాడటం లేదు. మీరు చేసిన పనిని నేను మెచ్చుకుంటున్నాను, వాస్తవమే. కానీ స్వార్థ నిమిత్తము మనము ఇవ్వవలసిన వారము, స్వార్థ పరిచర్య నిమిత్తము పుచ్చుకొనవలసిన వారం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? స్వార్థ పరిచర్య అనేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిదండి. కేవలం పాస్టర్ గారు దేవాలయంలో వాక్యం చెప్పడం మాత్రమేనా ఆయన యొక్క బాధ్యత? సంఘానికి పాత్ర లేదా? సంఘ పెద్దలకు పాత్ర లేదా?
సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరికీ పాత్ర లేదా? స్వార్థ విషయంలో ఎవరు ముందుకు వస్తున్నారు? స్వార్థ ప్రకటన విషయంలో ఎవరు గృహ నిర్వాహకత్వాన్ని పాటిస్తున్నారు? స్వార్థ ప్రకటన విషయంలో ఎవరు పారదర్శకత కలిగి ఉంటున్నారు? స్వార్థ ప్రకటన విషయంలో ఎవరు జవాబుదారీతనాన్ని చూపిస్తున్నారు? ఆర్ యు అకౌంటబుల్ ఫర్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్? దేవుడు నిన్ను అడగడా నువ్వు ఏం స్వార్థ ప్రకటించావని? ఒకవేళ స్వార్థ ప్రకటించలేకపోతే మీ దైవజనునికి నువ్వు ఏమి సహకరించావని దేవుడు అడగడా? దేవుడు నిన్ను లెక్కలు అడగడా? స్వార్థ ప్రకటన నిమిత్తం దేవుడు నిన్ను లెక్కలు అడగడా? లెక్కలు అడిగే రోజు ఒకటి ఉన్నది. దేవుడు మనలందరినీ కూడా ప్రశ్నించేటువంటి సమయం ఒకటి ఉన్నది. అందుకే మనము స్వార్థ నిమిత్తము పారదర్శకత కలిగి జీవించాలని ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక జవాబుదారీతనం అనగా ఇచ్చుట మరియు పుచ్చుకొనుట వాస్తవమే. పుచ్చుకొనుట యందు సంతృప్తి పొందుటయా అని ఈ ఇచ్చుట పుచ్చుకొనుట ఈ సువార్త సహితమైన సువార్త సంబంధమైనదిగా ఉంటే అది మరీ మంచిదని, అది దైవికమని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మూడవదిగా అసైన్మెంట్ ఈజ్ అకౌంటబిలిటీ అండ్ సబ్మిట్టింగ్ ది అసైన్మెంట్ ఈజ్ ఆప్టింగ్ ట్రాన్స్పరెన్సీ. తెలుగులో ఈ విధంగా రాసుకున్నాను. కేటాయించబడిన పనిని తిరిగి అప్పగించడమే. కేటాయించబడిన పనిని తిరిగి లెక్క అప్పగించడమే పారదర్శకత. ఇక్కడ చదువుకున్నటువంటి సువార్త పట్టణంలో ఒక రాజకుమారుడు ఏం చేశాడంటే 10 మంది పని వాళ్ళని పిలిపించి, దాసులను పిలిపించి, వారిలో 3 ఏం చేశాడంటే మీనాలను ఇచ్చాడండి. ఒక్కొక్కరికి 10 మీనాలు ఇచ్చాడండి. 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చాడు. 13వ వచనంలో తర్వాత ఏమంటున్నాడు? నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్మునేలుట మాకు ఇష్టం లేదని అతను వెనుక రాయబారము పంపేది. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటి వాడేమంటున్నాడు చూడండి 16లో. ఎదుటికి వచ్చి మొదటి వాడేమన్నాడు? అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించెను అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, లేక ఆ రాజు గారు ఏమన్నారు? యువరాజు, భళా మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నీకు 10 పట్టణముల మీద అధికారివై ఉండుము. 10 నాణ్యాలను ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి, మరి 10 నాణ్యాలు అభివృద్ధి చేశాడు కాబట్టి 10 పట్టణముల మీద రాజుగా చేశాడు. రెండవ దాసుడు ఏమంటున్నాడు చూడండి 18వ వచనంలో. అంతటి రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా. అప్పుడు ఆ వచ్చినటువంటి యువరాజు ఏమంటున్నాడు? నీవును 5 పట్టణముల మీద ఉండుము అని చెప్పాడు. తరువాత మరి ఒకడు 3వ వాడు 20వ వచనంలో వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును. చూడండి, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయువాడును అయిన కఠినుడవు. యేసు ప్రభుతో మాట్లాడే మాట. ఆ యువరాజు అయినటువంటి యేసు ప్రభుతో మాట్లాడే మాట. నీవు కఠినుడవు. కఠినుడు అంటే సరే పర్వాలేదు, కఠినత్వం మంచిదే ఒక్కోసారి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు, నువ్వు పెట్టుబడి లేకుండా సంపాదించే రకం నువ్వు అని అంటున్నాడు. తరువాత విత్తని దానిని కోయివాడవు అంటే నువ్వేమి పంట పండించకుండా నువ్వు సంపాదించుకునే టైప్ అన్నమాట అని నిందించాడు. కఠినుడవు అని సెలవిచ్చాడు. అందుకే నీకు నేను భయపడుతున్నాను, అందుకే నేను భయపడుతున్నాను అంటున్నాడు.
ఇప్పుడు చూడండి, దీనిని రుమాలున కట్టి ఉంచితునని చెప్పాను, అందుకు అతడు చెడ్డదాసుడా. అంటే దట్ ఈస్ యువర్ అకౌంటబిలిటీ. మనము దేవుడిచ్చేటువంటి బాధ్యతను నెరవేర్చలేకపోతే దేవుడు వచ్చినప్పుడు ఆ తీర్పు దినమందు చెడ్డదాసుడా అంటాడు. అంత మాత్రము కాదు, మరేమంటాడు? నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడను, కఠినుడవని నీకు తెలిసి ఉండగా నేను ఏ విధంగా ఉంటానో, నువ్వు అన్నది ఒకవేళ కరెక్టే కావచ్చునేమో, నువ్వు అన్నదాన్ని బట్టి నేను ప్రవర్తిస్తానేమో, కానీ నీవు చెడ్డదాసుడవు. చెడ్డదాసుడవు. నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? ఎందుకు ఈ సొమ్మును నువ్వు అభివృద్ధి పరచలేదు? నీ తలాంతులను నీవెందుకు అభివృద్ధి పరచడం లేదు? నీ టాలెంట్స్ ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఘనత ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి పరపతి ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలు ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిపత్యం ఏంటి? నువ్వు చేసేదేంటి? దేవుడు నిన్ను ఎందుకు దీవిస్తున్నాడు? నువ్వు చేసే పని ఏంటి? దేవుడు ప్రక్కన దీవించడం ఏంటి? నువ్వు ప్రవర్తించే తీరేంటి? దేవునికి కోపం వస్తుంది. చెడ్డదాసుడా అంటున్నాడు. ఆ ఉన్నటువంటి ఒక్క తలాంతుని కనీసం 2 చేయలేకపోయావే నీవు. దేవుని బిడ్డలారా, సంఘం అనేది అంతకంతకు ప్రజలతో నిండిపోవాలి, కళకళలాడిపోవాలి. కానీ మనం ఏం స్వార్థ ప్రకటిస్తున్నాం? మన తలాంతులను ఏ విధంగా వినియోగిస్తున్నాం? మనం బయటకు వెళ్ళి ఏం స్వార్థ ప్రకటిస్తున్నాం? క్రీస్తు ప్రభువుని ఏ విధంగా ఆకర్షించుకుంటున్నాం? క్రీస్తు ప్రభువు యొక్క సాక్ష్యాన్ని ఏ విధంగా మనం తెలియచేస్తున్నాం? ఇప్పుడు ఏం చేశాడు? ఆ ఉన్న ఒక్క తలాంతు, ఆ ఒక్క మీనా కూడా తీసివేసి ఆ 10 మీనాలు ఉన్న వానికి ఇచ్చేశాడు. వీళ్ళందరూ అడిగారు, ప్రభు అదేంటి, అదే న్యాయం? వాడి దగ్గర ఒక్కటే కదా ఉంది, మరెందుకు 10 నాణ్యాలు ఉన్న వాడికి ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే, యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి, 26వ వచనం. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. అంటే ఉన్నవాడికే ఇస్తారంటే. నేను సెమినరీలో ఉన్నప్పుడు ఒక ఎస్సే రాయమన్నారు మమ్మల్ని, ద రిచ్ బికమింగ్ రిచర్, ద పోర్ బికమింగ్ ద పోరర్ అనే దాని మీద రాయమంటే ఈ మాటతో ప్రారంభించాను నేను. ఎస్, ద రిచ్ బికమ్ రిచర్ బికాస్ దే యూజ్ ద రిచెస్ వైస్లీ. దే ఎన్హాన్స్, దే డెవలప్ ద రిచెస్. వారికి ఉన్నటువంటి ధనం, ఫార్చ్యూన్స్, తలాంతులు, ధనం, ఆలోచనలు పంచుకొని చక్కని ఆలోచనతో ముందుకు వచ్చి ఆ ఒక్క ఆలోచన 2 ఆలోచనలు చేసి, 2 ఆలోచనలు 4 చేసి, 10 చేసి గొప్ప ఆలోచనతో పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తున్నారు. అందుకే దేవుడు వారిని దీవిస్తున్నాడు. ద పోర్ బికమ్స్ పోరర్. పేదవారు పేదవారుగానే మిగిలిపోతున్నారు. ఎందుకంటే వారు తలాంతులను వాడటం లేదు. దేవుడిచ్చిన తలాంతులను భూమిలో పాతివేశారు, రుమాలలో బిగించి వేశారు. దేవుడిచ్చిన తలాంతుల్లో దాచిపెట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన తలాంతులు బయటకు తీయడం లేదు. దేవుడిచ్చిన తలాంతులు వాడుకోవటం లేదు. మనం ఏమంటాం? ఏ పని చెప్పినా కానీ అది మా పని కాదండి అంటాం. దేవుడి పని కదా, దేవుడి పని అండి ఇది, దేవుడి పని. దేవుడి పని ఎవరు చేస్తారు? అందరూ చేయాలి. మనం అందరం కూడా దేవుని బిడ్డలం కనుక అందరూ చేయవలసిన బాధ్యత అందరికీ ఉన్నది. ఆ రాజకుమారుడు వచ్చే వేళ ఆసన్నమైనది. ఆ రాజకుమారుడు వచ్చేసరికి నీవు చేసినటువంటి కర్తవ్యం, నీవు చేసినటువంటి పని ఏమై ఉన్నది? ఆయన నిన్ను ప్రశ్నిస్తాడు. ఒకవేళ మనుషులు ప్రశ్నిస్తే నువ్వు జవాబు చెప్పలేవేమో,
నీ దగ్గర జవాబు లేదేమో, జవాబుదారీతనము ప్రదర్శించటం లేదేమో. దేవుడు రాజకుమారుడు ఆస్తిని సంపాదించుకొని, రాజ్యమును సంపాదించుకొని, మన కొరకు ఆ యొక్క నివాస స్థలములు ఏర్పాటు చేసుకొని త్వరలో తిరిగి రానై ఉన్నాడు కనుక వచ్చిన తదుపరి ఆయన మనకిచ్చేటువంటి తీర్పు, మనకిచ్చేటువంటి ఆధిక్యత, మనకిచ్చేటువంటి ధన్యత, దీవెన ఏమై ఉన్నది, మనకిచ్చేటువంటి తలాంతులు ఏమై ఉన్నవో మనం ఆలోచన చేసుకోవాలి. ఉన్న ఒక్క తలాంతు కూడా తీసివేస్తాడేమో. దేవుని బిడ్డలారా, ఈ అంశం అంటే నాకు యాక్చువల్గా వాస్తవంగా భయం అండి. నాకు ఈ అంశం చెప్పాలంటే, ఎందుకంటే ఇది ప్రతి మనిషిని కదిలించేటువంటి అంశం. ప్రతి దైవజనుణ్ణి, ప్రతి నాయకుణ్ణి, ప్రతి యజమానిని కదిలించేటువంటి అంశం. ఎందుకంటే ఇది పారదర్శకత గురించి మాట్లాడే అంశం. ఇది జవాబుదారీతనం గురించి మాట్లాడే అంశం. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, స్టివర్డ్షిప్, యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత గురించి గుర్తు చేసేటువంటి అంశం. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చలేకపోతున్నానా, నిర్వర్తించలేకపోతున్నానా? మరి ఎవరైనా మనుషులు మన లెక్కలు అడిగితే మనం అఫెండ్ అవుతాం, వాస్తవమే, నిజమే. కానీ దేవుడు ఒకరోజు లెక్కలు అడుగుతాడు. నీ అంతరాత్మకు నీవే బాధ్యుడవు, నీ అంతరాత్మకు నీవే సమాధానం చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరూ ఆ మోషేను చూసి, దైవజనులందరూ మోషే దగ్గర నేర్చుకోవాలి, సంఘస్థులందరూ కూడా ఇశ్రాయేలు దగ్గర నేర్చుకోవాలి. జవాబుదారీతనం, పారదర్శకత. సంపాదించడం ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. ఆ ఖర్చు పెట్టే విషయంలో దైవజనుడు ఆపివేశాడు, ఇశ్రాయేలీయులు ప్రోగు చేయటం ఆపివేశారు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు చెప్తూ, నాకు సరిపోతుంది, స్వార్థ పరిచర్యకు నాకు సరిపోయేంత సొమ్ము ఉన్నది, ఇంకా చాలు అన్నాడు. స్వార్థ పరిచర్యకు సరిపోయే మూల్యం మనకు ఉన్నదా? ఉండాలి. ఉన్నప్పుడు సరిపెట్టుకోవాలి. మూడవదిగా, దేవుని చేత, రాజకుమారుడైనటువంటి యేసు చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, రిటైర్మెంట్ ఫంక్షన్స్లో ప్రసంగం చేయాలంటే భయం ఒక్కోసారి. మనం ఏమని ప్రసంగం చేయాలి? ఆయన గారు ఎన్ని అరాచకాలు చేసినా అయ్యగారు మంచి పోరాటం పోడారు అని మనం చెప్పాలి. కానీ ఆ వ్యక్తికి తెలుసు ఆయన ఎంత యథార్థంగా ఉద్యోగం చేశాడు, ఎంత నిర్వాహకత్వాన్ని చేశాడు, ఎంత పారదర్శకంగా ఉన్నాడు, ఎంత నిర్వాహకత్వం చేశాడు, అన్నీ ఆయనకే తెలుసు. మరి ఆ చివరి దినమున, ఆ తీర్పు దినమున దేవుడు మనల్ని లెక్కలు అడుగుతాడు. అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి మనం అనునిత్యము ప్రయాసపడాలని, ఒకవేళ ఆ విధంగా అనిపించుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఏమంటాడు దేవుడు? చెడ్డదాసుడా, చెడ్డదాసుడా. ఇక ఒక్కసారి చెడ్డదాసుడా అన్న తరువాత ఇక లేదండి, ఇక దానికి ఇక దీవెన లేదు. ఉన్న ఒక్క తలాంతు తీసి, ఆ చిన్న తలాంతు తీసి, ఆ చిన్న ఉద్యోగాన్ని తీసి, ఆ చిన్న బిల్డింగ్, చిన్న సంపాదన, చిన్న సంపద, ఆ చిన్న తలాంతు తీసి ఉన్నవారికి ఇచ్చేస్తాడంట. నిన్ను చెడ్డదాసుడుగా నిన్ను అభివర్ణిస్తూ ఆ ఉన్నటువంటి ఆరోగ్యాన్ని తీసివేసి సమస్తాన్ని తొలగించి దేవుడు ఆ నమ్మకమైనటువంటి దాసునికి దాన్ని అందజేస్తాడని, ఆ రాజకుమారుడు వచ్చిన తదుపరి
ఆ విధంగా ప్రవర్తిస్తాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అధికారంలో ఉన్నవారు, పరపతిలో ఉన్నవారు, ధనం ఉన్నవారు, లేక ఇతరుల సొమ్మును మీద పరిపాలన చేసేవారు, ఇఫ్ యు ఆర్ ట్రెజరర్ టు ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ఇఫ్ యు ఆర్ ఓవర్సియర్, కస్టోడియన్ ఆఫ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ఎవ్రీబడి విల్ క్వశ్చన్ యూ. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. మనుషులకు మనము సమాధానం చెప్పం, కానీ దేవుడు ఆ దినం మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ మనము తెలుసుకున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనమందరం కూడా దేవుడు మనకిచ్చేటువంటి పారదర్శకతను స్వీకరించాలని, దేవుని సన్నిధానములో పారదర్శకత మనము చూపించాలని మనం ప్రయాసపడదాం. కనుక కేటాయించబడిన పనిని తిరిగి లెక్క అప్పగించడమే పారదర్శకత. సో అసైన్మెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఈజ్ ది అసైన్మెంట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఈ విధంగా మనం పారదర్శకతతో ముందుకు వెళదాం. దేవుడు మనలను పారదర్శకతను పరిశీలన చేస్తున్నాడు. హీ ఈజ్ స్కానింగ్ యువర్ బాడీ, యువర్ మైండ్ అట్ ఎవ్రీ బిట్ బై బిట్. అదే దావీదు భక్తుడు అదే కదా ప్రార్థన చేశాడు, దేవా నన్ను పరిశోధించు. ఒకవేళ నేను పగలు మెళుగుగా ఉన్నప్పుడు నేను పరిశోధిస్తే నీ పరిశోధన సమయంలో నేను నటిస్తానేమో. అందుకే నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నన్ను పరిశోధించు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను చూసుకో, నా హృదయాన్ని మొత్తం స్కాన్ చేసేసుకో, ఏది నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు అంటాడు. పారదర్శకత చూసుకో, నేను ఎంత ఓపెన్గా ఉన్నానో, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నానో, ఎంత క్లియర్గా ఉన్నాయో నా అకౌంట్స్ చూసుకో. దావీదు దేవునికే ఒక ఛాలెంజ్ విసురుతున్నాడండి. అదే సత్యం. అందుకే దేవుడు అతన్ని బలా నమ్మకమైన మంచి దాసుడా. కనుక ఆ విధంగా ఆ బిరుదును, ఆ దీవెనను మనమందరం పొందుకుందాం. అది కేవలం మన మంచికే, మన ఆశీర్వాదము కొరకే. బీ ట్రస్ట్వర్ది టు గాడ్. దేవునికి విధేయులుగా, దేవునికి నమ్మకముగా, దేవుని పరిచారకులుగా, పరిశుద్ధ స్థలానికి నిర్మాణకర్తలుగా మనం ప్రవర్తించి, స్వార్థ పరిచయను కూడా విస్మరించకుండా యేసును మనము రారాజుగా ప్రకటిస్తూ ఆయన సాక్ష్యాన్ని మనము కూడా ముందుకు వెళుతూ మన తలాంతులను దేవుని కొరకు, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనము సమర్పించి మన తలాంతులను అభివృద్ధి చేసుకుందాం. ఆ విధంగా చేసుకుంటానికి దేవుడు తన కృపా సహాయములు మనందరికీ అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ జవాబుదారీతనంలో మేము అనేక మార్లు పారదర్శకంగా ఉండడం మేము మైమర్చి ఉంటే మమ్మల్ని మన్నించి, మేము చెడ్డదాసులం అనేటువంటి పేరు మేము పొందకుండా, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మంచి సుకీర్తితో మేము 10 తలాంతులు, 20 తలాంతులు, మరెన్నో తలాంతులు మీ యొద్ద నుండి పొందుకోవడానికి, తద్వారా మీ పరిశుద్ధ స్థలం, మీ సువార్త, మీ సంఘం, మీ యొక్క మాకు విడిచి వెళ్ళినటువంటి బాధ్యతలు క్రమంగా, సక్రమంగా, బాధ్యాయుతంగా నిర్వర్తించడానికి నాకు సహాయం చేయమని, ఆ విధంగా మమ్మలను ఆయత్తపరిచి మరింత పారదర్శకంగా మేము జవాబుదారీతనాన్ని ప్రదర్శించినట్లు సహాయం చేయమని, మా బలహీనతలను తొలగించి మమ్మల్ని బలపరిచి అట్టి విధానంలో నడిపించమని, మీ యొక్క మేలు, మీ యొక్క గుర్తింపు మేము పొందినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
మనమందరము లేచి నిలబడి నైస్య విశ్వాసూత్రం అనుసరించుదాం. 5వ పుటలో ఉన్న నైస్య విశ్వాసూత్రం. పరలోక భూలోకములకును దృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తకు సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాను. ఆ దేవుని అద్వితీయ కుమారుడు ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకములు కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియందు శరీరధార్య మనుష్యుడు ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడింది. ఆయన బాధపడి పాత పెట్టబడింది. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతిపైన కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరివాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునైనాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూచుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు ప్రభునందు ప్రియ దేవుని సంగమ, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ దేవాలయమునకు మీరందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మరియు విశేషముగా ఈ ఆరాధనను ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మన ప్రియులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మరి మనకున్నటువంటి ప్రకటనలు, మొదటిగా మన సంఘంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారు, వారి గత కొంతకాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వారు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు సిద్ధపడుతుండగా సకాలంలో దేవుడు వారికి ఆ క్రమము జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. తర్వాత లలిత రత్నం గారు కూడా అదే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు కనుక వారి నిమిత్తం కూడా దయచేసి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాము. తర్వాత మిస్టర్ జేమ్స్ రెజినాల్డ్ గారు కూడా కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. వారి నిమిత్తం దయచేసి ప్రార్థించండి. ప్రస్తుతానికైతే వారి జ్ఞాపశక్తి తగ్గిందని తెలియజేశారు. వారి నిమిత్తం దయచేసి ప్రార్థించాలని. తర్వాత మాస్టర్ రియాన్ గారు, డాక్టర్ సుగుణాగ మోహన్ గారి మనుమడు మాస్టర్ రియాన్ టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్నారు కనుక ఆ బిడ్డ నిమిత్తం దయచేసి ప్రార్థించండి. ఆ బాబు వయసు 8 సంవత్సరాలు. తర్వాత మన సంఘంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి నిమిత్తం దయచేసి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. తదుపరి మన సంఘంలో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, బలహీనంగా ఎవరైతే ఉన్నారో వారందరి నిమిత్తం కూడా దయచేసి ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి మనకు ఈ వార మధ్యంలో ఉన్నటువంటి ప్రార్థనలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి సోమవారం మరియు శుక్రవారం సాయంకాలం 7 గంటలకు జూమ్ నందు మనకు ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనలు ప్రతి సోమవారం మరియు శుక్రవారం. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు ఈ ప్రార్థనలు ఉంటాయి కనుక మీరందరూ ఈ జూమ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్లో విరివిగా పాల్గొని ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనము సంఘంలో అనేకమైన బిడ్డలు ప్రార్థించారు, పాల్గొన్నారు, దేవుని ఆశీస్సులు పొందుకున్నారు. ఇవన్నీ కూడా మన త్వరలో సాక్ష్యం రూపంలో మనం వింటాం కనుక ఇంటర్సెసరీ ప్రేయర్స్లో మీరందరూ హాజరు కావాలని, ప్రార్థించాలని, ప్రభువును ఘనపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి బుధవారం సాయంకాలం 7 గంటలకు జూమ్ నందు బైబిల్ స్టడీ ఉంటున్నది కనుక కీర్తనల గ్రంథం యొక్క అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి.
జూమ్ బైబిల్ స్టడీలో కూడా దయచేసి సంఘమంతా కూడా పాల్గొనాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. మరి వచ్చే ఆదివారం కూడా యథావిధిగా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. మరి ఆన్లైన్ సర్వీసులు ఈ విధంగానే కొనసాగుతూ ఉంటాయి. మనకు ఆఫ్లైన్ అనేటువంటి ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. దయచేసి ఆన్లైన్ ఆరాధనలోనే ఆరాధనలు జరుగుతాయి కనుక సంఘము గమనించి మీరందరూ కూడా మరి సమయానికి 9:30 గంటలకు ఆన్లైన్ ప్రార్థనలో హాజరు కావాలని, ప్రభు బలను కూడా సమీపించవచ్చునని, దేవుని వాక్యం విని మేళ్లు పొందవలసిందిగా, ఈ ఆన్లైన్ ఆరాధన వీక్షించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ ఏమీ లేవు. బర్త్డేస్ ఈ విధంగా ఉన్నాయి. డాక్టర్ మోహన్ గారు బర్త్డే ఈరోజు 4వ తేదీ, మిసెస్ విజయశీల గారు బర్త్డే ఈరోజు 4వ తేదీ, మిస్టర్ పిల్లి జెర్మియా గారు 4వ తేదీ అనగా ఈరోజు. వీరి ముగ్గురు ఈరోజు జన్మదినాలు కనుక వీరికి మన సంఘమంతటి పక్షంగా ఈ యొక్క జన్మదిన శుభములు తెలియజేస్తున్నాం. తర్వాత రేపు మిస్సెస్ జయలక్ష్మి గారు, జేసుదాస్ గారి భార్య జయలక్ష్మి గారి బర్త్డే రేపు. తర్వాత మిస్సెస్ రాణి శాస్త్రి గారు ఓ రాణి శాస్త్రి గారి బర్త్డే 8వ తేదీన. తర్వాత విన్నీ వందన గారు సన్ ఆఫ్ కేర్ ఆఫ్ సెల్వరాజ్ గారు, వారు విన్నీ వందన గారిది 9వ తారీఖున. తర్వాత మా పెద్దబాబు అయినటువంటి రిచ్చి కోహెన్ జాన్ది 10వ తేదీన జన్మదినము. తర్వాత డాక్టర్ ఆజాద్ గారు హస్బెండ్ ఆఫ్ మిస్సెస్ సుష్మా, వారిది 11వ తేదీ. డాక్టర్ తాతారావు గారి అల్లుడు గారు డాక్టర్ ఆజాద్ గారి బర్త్డే 11వ తేదీన. కనుక వీరందరికీ కూడా ముందుగానే అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్ అండ్ గాడ్ బ్లెస్ దేర్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ దెమ్. మనమందరము లేచి నిలువబడి అర్పణ గీతముగా 307వ కీర్తన, ప్రియమైనట్టి నాయాత్మానే, క్షమించండి, 307వ కీర్తన హే ప్రభు యేసు హే ప్రభు యేసు అనే కీర్తన పాడుట ద్వారా మన యొక్క కానుకలను దేవునికి సమర్పించుకుందాం. प्रभु देव सुता
సుధా సెలయేరుగా ప్రవహించి గదా కలుషయ దారిలో కలువలు పూయుట కలుషయ దారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా సింహధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు. మనమందరమును ఆలౌని నిలబడి ఉండగా అర్పించబడిన కానుక నిమిత్తము ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియకుమారి రక్తము ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ వద్దకు వచ్చుచున్నాము. మమ్ము నీ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొనమని వినయముతో ప్రతిమాలు కొనుచున్నాము. భూమి ఆకాశం ఎందుకు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ప్రతి ప్రార్థన చివర ప్రభువా మమ్మను కనికరించమని చెప్పుదాము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా ధర్మరాజు రసాలం అని మన మోడరేటర్, జార్జ్ కొర్నీలియస్ అను మండలాధ్యక్షులు ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించుచున్న వారి కొరకును మరణించుచున్న వారి కొరకును పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఓ పరిశుద్ధమైన మా తండ్రి, మా సంఘములో అనారోగ్యం ఉన్న బిడ్డలు ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారు నిమిత్తము దేవుడు వారికి సకాలంలో అనుగ్రహించబడినట్లు దేవా మీ కృపా బిడ్డతో ఉండి మీ దాసుడు తగు కాలమందు ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడి మీ నామానికి మహిమకరమైనటువంటి గొప్ప ఆపరేషన్ జరుగునట్లుగా మీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా లలితారత్న గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీ గాయపు హస్తం బిడ్డ మీద ఉంచండి. ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి. తన యొక్క శిరస్సు నుండి పాదం వరకు మీరు తాకి సంపూర్ణ శక్తితో నింపి బలపరచమని దీవించమని వేడుకుంటున్నాం. జేమ్స్ రెజినాల్డ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ దాసుని కూడా మీరు కనికరించండి, బలపరచండి, లేవనెత్తండి, మీ కృపలో వర్తిల్లు చేయండి, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించండి. మాస్టర్ రియా నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ పసి ప్రాయంలో బిడ్డకున్నటువంటి శోధనను తొలగించండి. ఆ బిడ్డకు ఉన్నతమైన భవిష్యత్తు అనుగ్రహించి శక్తివంతులుగా చేసి బిడ్డను స్వస్థత అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇంకను ఈ సంఘంలో మా సంఘంలో అనారోగ్యంగా బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, దర్శించండి, దీవించండి. దేవా ఇంకను సీనియర్ సిటిజన్స్ పెద్దలందరినీ కూడా మీరు ఆస్వాదించండి, బలపరచండి, సంపూర్ణ శక్తితో ఆరోగ్యంతో నింపి బలపరచమని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దేవా భయంకరమైనటువంటి ఈ మహమ్మారి అయినటువంటి ఈ యొక్క కాలంలో మేము జీవిస్తుండగా ఈ థర్డ్ వేవ్ అనేటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క భయభ్రాంతులతో కూడినటువంటి ఈ వేవ్ మా మధ్యకు వస్తున్నదని పెద్దలు సెలవిస్తుండగా ప్రభువా మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి. ఆ డెల్టా వేరియంట్ పేరు లాయపరచమని, మా నుండి దూరపరచమని ప్రభువా కరోనా బారిన మా ప్రియ బిడ్డలు ఎవరు పడకుండా అది ఈ భూమి నుండి ప్రభు లాయపరచబడినట్లు సహాయం చేయమని
మా ప్రభు ప్రియరక్షకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా పరిశుద్ధురా, ప్రేమగల మా తండ్రి, మా సంఘంలో జరగవలసినటువంటి ప్రతి కార్యక్రమాలను మీరు ఘనంగా జరిగించుకోనండి. సోమవారం శుక్రవారం జరగవలసినటువంటి ఇంటర్సెసరీ ప్రేయర్స్లో, బుధవారం జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీలో మీ ఆత్మ ఉంచండి. ప్రభువా, మీ వాక్యముకు మేము మరింత సమీపముగా, మీకు మరింత సమీపముగా మేము జీవించి ప్రార్థించి మీ వాక్యం విని మేము మేలు పొందటానికి మమ్మల్ని దీవించమని, ఫలింపు చేయమని, నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మరి ఈ యొక్క వారంలో జన్మదినములు జరుపుకున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ మోహన్ గారిని, మిస్సెస్ సాయి విజయశీల గారిని, పిల్లి జర్మియ గారిని, జయలక్ష్మి గారిని, రాణి శాస్త్రి గారిని, విన్నీ వందన గారిని, రిచి కోహెన్ గారిని, డాక్టర్ ఆజాద్ గారిని, బిడ్డలందరినీ మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. సంవత్సరం అనే దయాక్రీడంతో బిడ్డలు నింపి బలపరిచి దీవించి ఈ నూతన సంవత్సరంలో మరియు భావి కాలంలో మరింత బలముతో, శక్తితో, ఆరోగ్యంతో, ఆయుష్కాలంతో సాగిపోయినట్లు మీ కృప దయచేసి బిడ్డలను దీవించమని, వారి కుటుంబాలను కూడా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిల సత్యుడగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయాలి శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిలో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదుటి మా విన్నపములను ప్రార్థన అంగీకరించుము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగములోను, సేవలోను యథార్థముగాను, భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. మొదటి దీవెన తీసుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనమందరము లేచి నిలబడి పరిశుద్ధ సంభాక్తపు ఆరాధనలో మనము పాల్గొందాము. ఎనిమిదవ పుటలో ఉన్న ఆరాధన అనుసరించుదాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక రొట్టె, ఒక శరీరం అయి ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాల్పంచుకుంటున్నాము. ఆయన నివాస స్థలంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలు నర్పించేదను, నేను పాడేదను, ప్రభువును గూర్చి స్తుతిగానము చేసేదను. ఆమేన్. దేవుని సమాధానం తీసుకుందాము. దేవుని పరిశుద్ధ స్థలము నుండి వెలువడి ఈ సమాధానం మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండునట్లు ఈ సమాధానం స్వీకరించుతాము. దేవుని సమాధానం మీకు తోడే ఉండును కాక. ఆమేన్. ఈ సమాధానం స్వీకరించి మన ప్రక్క వారికి తెలియచేద్దాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మీకు, మీ కుటుంబాలకు సమాధానం కలుగును గాక. ఈ సమాధానము మీ కుటుంబంలో బిడ్డలందరికీ కూడా అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ఓ యేసు, మాకు తోడై ఉండుము. మంచి ప్రధాన యాజకుడు అయిన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీవు ఉండినట్లు మా మధ్యన ఉండము. రొట్టె విరుచుట్లో నీవు మాకు ప్రత్యక్షపరచుకొనుము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలము జీవించి ఏలుచున్నవాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మను తోడై ఉండును గాక. మీ హృదయంలో లేవనెత్తుకుని ప్రభు వైపునకు వాటిని లేవనెత్తుకుంటున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుదాము. అలాగు చేయుట తగినది, సరియునై ఉన్నది. ప్రార్థించుదాము. పన్నెండవ పుటలో ఉన్నటువంటి క్రమమును అనుసరించుదాము. ఓ పరలోకపు తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవులడ నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనం కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావమును దాల్చి
శిలువ మీద మరణము పొందినట్లు ఆయన అనుగ్రహించినవి కదా. దాని మీద ఒక్కమారే ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినదియునైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణను చేర్చునని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవల్లని తన పరిశుద్ధ స్వార్థందు మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగింపడిన ఆ రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాము, నీ పునరుద్ధానము ఒప్పుకొనుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. 14వ పుటలో ఉన్నటువంటి పరలోక ప్రార్థన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పిన విధానమును బట్టి ధైర్యముగా చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారమేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధలోని తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. అలాగునని తదుపరి ఉన్నటువంటి వినయ సామీప్య ప్రార్థన అనుసరించుదము. కనికరములవో మా ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరములే నమ్ముకొని ఈ నీ బల్ల ఎద్దుకు తెగించితిమి. నీ బల్ల క్రింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్నంత యోగ్యత కలవారము కాము గాని నీవెప్పుడు నువ్వు కనికరించు లక్ష్యము కలిగి మార్పు లేని ప్రభుడు ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోనూ ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే దేవుని జనులకే దేవుని పదార్థములు. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క శరీర రక్తములను దయచేసి ముందుకు వచ్చి రొట్టె ద్రాక్ష రసములుగా స్వీకరించమనవి. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మీరు సిద్ధపాటు కలిగి ఉన్నచో మీరు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం.
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మను కనికరించును. లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మను కనికరించును. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ సమాధానం మాకు దయచేయండి. ఆమేన్. క్రీస్తు యొక్క శరీర రక్తం సంస్కారమును ఇప్పుడు విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రము చెల్లించుదాము. 15వ పూటలో ఉన్నటువంటి ప్రార్థన అందరము కలిసి అనుసరించుదాము. సర్వశక్తి కలిగి సదా జీవించుచుండు దేవా, ఈ పరిశుద్ధ మర్మములు తగినట్టుగా పుచ్చుకున్న మమ్మను నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరీర రక్తములను ఆత్మీయ ఆహారంతో పోషింపు అనుగ్రహించుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుచున్నాము. మరియు నీ కుమారుల దయాదాక్షములు గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సమూహమగు నీ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అవయములుగా మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యం వల్ల కలుగు నిరీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యములకు వారసులమై ఉన్నామనియు ఇందువల్ల మాకు రూఢీపరచున్నావు గనుక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. అందును బట్టియే మమ్మను మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి నీవు విధించిన సత్క్రియలన్నిటి మేము చేయనట్లు నీ కృపచేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బహువినయంగా బ్రతిమాలు కొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దీవెన తీసుకుందాం. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకు తోడై ఉండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయములను మనసులను కాపాడును కాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయునైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. మనమందరము ఆలవుని నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 125వ కీర్తన నీ సమాధానం అనే కీర్తనతో మనం సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ వీక్.